బైబిల్ మిషన్ సందేశాలు ప్రభువైన యేసునందు మీకు కృపా సమాధానములు కలుగును గాక. ఫాదర్ దేవదాసు అయ్యగారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ సందేశాలు రెవరెండ్ డాక్టర్ యేసురత్నం గారి ద్వారా మీకు అందించబడుచున్నవి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా మాతో పాటు ప్రార్థనలు చేయండి. ఎవరికైనా సంతోషం కలిగినా మాతో పాటు కీర్తనలు పాడండి. రెవరెండ్ డాక్టర్ యేసురత్నం గారు ప్రతి సోమవారం స్వస్థత ప్రార్థనలు చేయటం ద్వారా వేలాది మంది భక్తులు స్వస్థత పొంది ప్రతి సోమవారం స్వస్థత సాక్ష్యములు చెప్పుచూ దేవునిని మహిమపరచుచున్నారు. ప్రేమతో మీ అందరినీ ఆహ్వానించువారు రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నం, బైబిల్ మిషన్ స్వస్థతశాల, కొవ్వాడ రోడ్, చీడిగా, కాకినాడ. ఫోన్ 6588-737. అందరికీ మన్నాత. దేవుడు ఫాదర్ ఎం దాదాసాయి గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ కాకినాడ సంఘముల తరపున రేప్చర్ వాణి అనే ఈ టీవీ సందేశాలను మీకు అందించడానికి ఎంతో సంతోషించున్నాం. రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నయ్య గారి ద్వారా ప్రతి సోమవారం కొవాడనందు బెతెస్దా స్వస్థాలలో అనేక మంది రోగుల కొరకు ప్రార్థనలు జరిగించబడుచున్నవి. ఇందు స్వస్థత నొందిన వారు అనేకులు సాక్ష్యములు చెప్పి దేవుని మహిమపరుచున్నారు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నయ్య గారు బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ ప్రసంగించెదరు. ముందుగా ఒక కీర్తన విందాం. పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోకెదము. వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మాలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు. ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోకెదము. ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మాలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానేయుండెన్. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయముగా తానేయుండెన్. ఆలయము
మ్రోకెదము ఆలయము మీరేయనను ఎల్లకాలము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము గణపరచి మ్రోకెదము మానవులను విమోచించి గణపరచి మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము సర్వజ్ఞానమునకు ఆధారుండు సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు 10,000లలో అతి ప్రియుండు పదిలముగా మ్రోకెదము 10,000లలో అతి ప్రియుండు పదిలముగా మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు హల్లెలూయాకు పాత్రుండు అనుదినము మ్రోకెదము అనుదినము మ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామమున మీకెల్లరకు కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. రేప్చర్ వాణి అను సందేశాన్ని మీకు అందించడానికి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. రేప్చర్ అనగా బలవంతముగా కొనిపోబడుట.
బలవంతముగా తీసుకొని పోబడుట. ఇది ప్రభువైన యేసు తన రెండవ రాకడ కాలమందు సిద్ధపడి ఉన్న భక్తులైన వారిని బలత్కారముగా కొనుపోనయ్యున్నాడు, బలవంతముగా కొనుపోనయ్యున్నాడు. దానినే రేప్చర్ అనే మాటతో సంబోధించుట జరిగింది. ఈ మా కార్యక్రమానికి రేప్చర్ వాణి అనే పేరుతో మేము కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి త్రియేక దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాము. 20వ శతాబ్దపు ప్రవక్త అయిన ఫాదర్ దేవదాసయ్య దేవుడు ఆయనకు బయలుపరిచిన బైబిల్ మిషన్ ప్రత్యక్షతను బట్టి బైబిల్ మిషన్ వారమైన మాకు శుభవచనముగా నేర్పిన మాట మరణాత. మరణాత అనగా ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము అనే భావన బైబిల్ గ్రంథంలో కనబడుతోంది. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 22వ వచనములో ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. మరణ్ ఆత ప్రభు వచ్చుచున్నాడు. ప్రియమైన వారలారా, ఆదిమ భాషలో మరణాత అనగా ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు వచ్చుచున్నాడు, లేక ప్రభువా రమ్ము అనే భావన స్పష్టముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. క్రీస్తు ప్రభువారు తన శిష్యులైన వారిని మేడగది నుండి ఆత్మాభిషేకము ద్వారా ఇద్దరిద్దరిగా తన సువార్త సేవ నిమిత్తము పంపించుట జరిగింది. ఇద్దరిద్దరిగా వెళ్ళినటువంటి అపోస్తలులైన వారు క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడను గూర్చి చాటి చెప్పేవారయ్యారు. వారు ఆ 1వ శతాబ్ద కాలంలో మరణాత అనే పదాన్ని తరచుగా వాడుతూ వచ్చారు. కారణం ఏమిటంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనములో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అను వాక్యాన్ని ప్రభు అయిన క్రీస్తు తెలియచేశారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో కూడా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని ప్రభు అయిన క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. 1వ శతాబ్ద కాలములో ఉన్న క్రీస్తు భక్తులైన వారు, క్రీస్తు విశ్వాసులైన వారు ఒకరినొకరు కలిసి కొన్నప్పుడు, ఒకరికొకరు తారసపడినప్పుడు మరణాత అనే వచనముతో వారు పలకరింపు చేసుకునేవారు. కారణం ఏమిటంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభువైన యేసు సెలవిచ్చారు గనుక ఈ మొదటి 100 ఏళ్ల కాలములోనే ప్రభు వస్తారు, సంఘం ఎత్తబడుతుంది గనుక నేను సిద్ధంగా ఉన్నాను, నీవు సిద్ధంగా ఉన్నావా, నీవు త్వరగా సిద్ధపడని హెచ్చరిక చేసుకునే నిమిత్తము మరణాత 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 అనే పదము విరివిగా వాడబడింది. ప్రియులారా, ఆదికాల క్రైస్తవ సంఘం యొక్క విశ్వాసము మొదటి 100 ఏళ్ల కాలములో ప్రభు వచ్చేస్తారు. కానీ వారి విశ్వాసము మంచిదే, కానీ వారి నమ్మిక మంచిదే, కానీ వారు చేపట్టిన వాక్కు మంచిదే, కానీ అందరూ అంతటా మారు మనసు పొంది రక్షింపబడాలని పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువారు ఆలస్యము చేయటం జరిగింది. ఆ ఆలస్యం వల్ల ఆదికాల క్రైస్తవ సంఘము నిరాశలోనికి వెళ్ళిపోతూ వచ్చింది. వస్తానని చెప్పిన ప్రభు రాలేదు, వస్తానని చెప్పిన ప్రభు రాలేదు గనుక ఆయన ఇంకేం వస్తారు అన్నట్టుగా ఒకరికొకరు నిరాశలోనికి, నిస్పృహలోనికి వెళ్ళిపోవట ప్రారంభించారు.
క్రమేపీ మరణాత్ అనే పదాన్ని సలాముగా వాడుట మానివేశారు. మరణాత్ అనే పదము మరుగైపోయింది. కానీ 20వ శతాబ్దములో బైబిల్ మిషన్ ప్రత్యక్షత అందుకున్న ఫాదర్ దేవదాసయ్య దైవ దర్శనాన్ని బట్టి మరణాత్ అనే పదాన్ని మరలా వెలుగులోనికి తెచ్చారు. ఆయన అంటారు, మరణాతాయనగా మన ప్రభువు మరలావచ్చుట, మరణాతాయనగా మన ప్రభువు మరలావచ్చుట. దీనిన్ తరచుగా సాలామనువాడు నరులు ధాన్యులు. యేసు ప్రభువు వాచుచున్నాడిదిగో వినరండి. పూర్వ దోషకారులు చంపిరి బ్రతికెను దొడ్డ వరుడై వాచు నాండి. యేసు ప్రభువు వాచుచున్నాడిదిగో వినరండి. ప్రియ స్నేహితులారా, మరణాత్ అనే పదాన్ని ఎవరైతే తరచుగా శుభవచనముగా సలాముగా వాడుతూ ఉంటారో అట్టివారు ధన్యులు 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 అని ఫాదర్ దేవదాసయ్య వక్కాడిస్తూ వచ్చారు. అందుకే బైబిల్ మిషన్ సహవాసములలో ఉన్న మేము ఒకరినొకరు తారసపడినప్పుడు, ఒకరినొకరు కలిసి కొనినప్పుడు మరణాత అనే శుభవచనాన్ని సలాముగా వాడుతూ ప్రభు వచ్చి ఉన్నారు, ప్రభు వచ్చుచున్నారు, ప్రభు రానయ్యున్నారు అని ఒకరినొకరు గుర్తు చేసుకోవడానికి ఈ మరణాత్ అనే శుభవచనాన్ని వాడుతూ ఆయన రాక కొరకు సిద్ధపడుతూ ఉన్నాము. ప్రియమైన వారులారా, రాక కొరకు సిద్ధపడడానికి ఫాదర్ దేవదాసయ్య నేర్పించిన సాధనము పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అభిషేకము. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అభిషేకము ద్వారా మాత్రమే క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాక కొరకు సిద్ధపడగలము అంటున్నారు ఆయన. ఉదాహరణగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు భార్య కావలసి వచ్చినప్పుడు తన పెద్ద దాసులలో పెద్దవాడైన ఎలియాజరును అబ్రహాము పిలిచి, నా కుమారుడైన ఇస్సాకునకు తగిన భార్యను నీవు తోడుకొని రావాలి అని వాగ్దానము చేయించుకుని పంపించాడు. అలాగూ పంపుతూ ఉన్నప్పుడు అబ్రహాము ఆదికాండము 24వ అధ్యాయం 7వ వచనములు అన్నారు, పితరుల దేవుడైన యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును గనుక నీ వెళుతున్న కార్యము సఫలమవుతుంది. వెళ్ళు, ఇస్సాకునకు తగిన భార్యను సిద్ధపరచు అన్నారు. ఎలియాజరు వెళ్ళారు. నాహోరు పట్టణానికి బయటున్న బావి దగ్గర రెబ్కాను చిన్నదాన్ని చూచి ఆమెను పరీక్షించిన మీదట ఆమెను ఆ బావి దగ్గర పెళ్లి కుమార్తెగా అలంకరించారు. అనగా ఇస్సాకును యవనస్తునికి పెళ్లి కుమార్తెను సిద్ధపరిచే బాధ్యత ఎలియాజరుకు ఎలాగూ ఇవ్వబడిందో అలాగునే శోషను కోటలో రాజైన అహష్వేరోషుకు భార్య కావలసి వచ్చినప్పుడు, పట్టపురాణి కావలసి వచ్చినప్పుడు షండుడైన హేగే ఎస్తేరును సిద్ధపరిచాడు. హేగే కోరిన అలంకారములు తప్ప, హేగే ఇచ్చిన అలంకారములు తప్ప ఎస్తేరు మరేమీ కోరలేదు. హేగే ఇచ్చిన అలంకారములు ధరించి రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు రాజు ఆమెను అంగీకరించాడు. అనగా రాజైన అహష్వేరోషుకు తగిన భార్యను సిద్ధపరిచిన వాడు హేగే. అలాగే ప్రియులారా, బ్రతికిన వారికి, చనిపోయిన వారికి ఉపకారము చేయటం మానని బోయజు, ఆ బోయజునకు తగినటువంటి వధువును
ఇదిగో నయోమి బోయజు యొద్దకు తన కోడలైన రూతును పంపించింది. రూతును అలంకరించింది. రూతును సిద్ధపరిచి బోయేజు పాదాల యొద్దకు వెళ్ళి విశ్రమించమని చెప్పింది. నయోమి రూతును అలంకరించి బోయేజు సాన్నిధ్యానికి పంపించింది. బోయేజు యొక్క సాన్నిధ్యములో రూతు వధువుగా మారింది. గనుక ప్రియమైన వారులారా, పెళ్లి కుమార్తె సిద్ధబాటులో మధ్యవర్తుల ప్రమేయం ఎలా కనబడుతుందో అలాగే క్రీస్తు ప్రభువారికి కావలసిన వధువును సిద్ధపరచుటలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మధ్యవర్తిత్వము కనబడుతోంది. అక్కడ ఇస్సాకు విషయములో ఎలియాజరు ఎలాగూ మధ్యవర్తిగా ఉన్నాడో, యేసు ప్రభువారికి తగినటువంటి వధువును సిద్ధపరచుటలో పరిశుద్ధాత్మ దేవుడు మధ్యవర్తిగా ఉన్నాడు. అనగా పరిశుద్ధాత్మ తండ్రి మనలను అలంకరించేవాడు ప్రభు యేసు కొరకు. షడ్డుడైన హేగే ఎస్తేరును ఎలాగూ సిద్ధపరిచాడు, పరిశుద్ధాత్మ తండ్రి కడవరి దినములలో మనలను సిద్ధపరచువాడై ఉన్నాడు ప్రభువైన యేసు కొరకు. నయోమి తన కోడలైన రూతును ఎలాగూ సిద్ధపరిచిందో, ఈ కడవరి దినములలో పరిశుద్ధాత్ముడు నిన్నును నన్నును సిద్ధపరచనై ఉన్నాడు. ఫాదర్ దేవదాసయ్య వ్రాస్తారు, రాకడకైసి దాంబౌటకునా నేకామందికి, రాకడకైసి దాంబౌటకునా నేకామందికి, క్రీస్తు ఈ కాలమున శుద్ధాత్మతో ఇచ్చును బాప్తిస్మం, యేసు ప్రభువు వాచుచున్నా దిదిగో వినరండి. క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ కొరకు పరిశుద్ధాత్మ తండ్రి నిన్నును నన్నును సిద్ధపరుస్తున్నాడు. గనుక ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనములో, అటువలే పెళ్లి కుమార్తెయు ఆత్మయు రమ్మని చెప్పుచున్నారు, వినువాడును రమ్మని చెప్పవలెను. క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ కొరకు అటువలే ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినువాడును రమ్మని చెప్పవలనని ఆత్మదేవుని యొక్క ఆదేశమై ఉన్నది. దీన్ని వింటున్న ప్రియులారా, రేప్చర్ వాణి అనే కార్యక్రమము ద్వారా మీరందరూ, అలాగే మీరు నేను మనము ఏకమై ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు రమ్మనే ప్రార్థన, ప్రభువైన యేసు రమ్మను ప్రార్థన నేర్పుమో, ప్రభువా సభలకు మాత్రమే కాక ఇతర జనులకు కూడా ఇది ఏ ప్రార్థన, త్వరగా రాను నా యేసు, త్వరగానే రాము తండ్రి. బైబిల్ మిషన్ ప్రత్యక్షత అందుకున్న ఫాదర్ దేవదాసయ్య ప్రభువైన యేసు రమ్ము అనే ప్రార్థన విశ్వమాన వాళ్ళంతా చేయాలని, వింటున్న మీరు చేయాలని, చెబుతున్న నేను ప్రార్థన చేయాలని దేవుని వాక్యమును బట్టి ఆయన మనలను హెచ్చరిక చేసిన వారై ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనములో చివరి ప్రార్థన కనబడుతోంది. ఆ చివరి ప్రార్థనే ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు రమ్ము. బైబిల్ గ్రంథములో చివరి ప్రార్థన ప్రభువైన యేసును ఆహ్వానించడంతో ముగింపు చేయబడుతోంది. గనుక నేడే ప్రభు వచ్చునని ఎవరనుకొందురో
ఈ దినమే ప్రభు వచ్చునని ఎవరు అనుకొందురు? వారు ధన్యులు, వారు తప్పక ప్రభువుతో కూడా మేఘమెక్కుతారు అనే సత్యాన్ని మనం అంగీకరించక తప్పదు. గనుక అలాగున సిద్ధపట్టు కొరకు దేవుడు మనకు నేర్పించింది, ఫాదర్ దేవదాసయ్య మనకు సూచించింది దైవ సన్నిధి. రెక్కా పెళ్లి కూతురు కావాలంటే బావి దగ్గర ప్రయాసపడినట్లుగా నీవు నేను వరుడైన యేసుకు వధువు కావాలంటే దైవ సన్నిధిలో ప్రయాసపడక తప్పదు. అలాగనే ఎస్తేరు పెళ్లి కుమార్తె కావడానికి ఇదిగో రాజైన అహశ్వరోషు కోటలో ఆమె ప్రయాసపడింది గనుక పెళ్లి కుమార్తె కాగలిగింది. అలాగే విధవరాలైన రూతు వధువైంది. ఆమె వధువు కావడానికి బోయజు యొక్క సన్నిధి, బోయజు యొక్క పాద పద్మములు, ఆ బోయజు పాద పద్మముల దగ్గర బోయజు పొలములో ప్రయాసపడింది. పెళ్లి కుమార్తెగా ఆమె సిద్ధపడింది. యేసుక్రీస్తు వారి తల్లుల వరుసలో రూతు నిలవబడింది. ప్రియులారా, అలాగే ఈ కడవరి దినములలో మీరును నేనును ప్రభువైన యేసు రాక కొరకు వధువుగా సిద్ధపడడానికి దేవుని సన్నిధి ఒక్కటే సాధనమై ఉంది. ఫాదర్ దేవదాసయ్య అంటారు, సన్నిధిలో నీవుంటే సన్నిధి నీలో ఉంటుంది, సన్నిధిలో నీవుంటే సన్నిధి నీలో ఉంటుంది. నీవు క్రీస్తు కొరకు అలంకరింపబడి మేఘమెక్కగలవు అని ఫాదర్ దేవదాసయ్య ఉపదేశము. గనుక వినిన ఈ సంగతులను బట్టి మీరు నేను రేప్చర్ వాణి అనే నూతన కార్యక్రమము ద్వారా రెండవ రాక కొరకు సిద్ధపడవలసిన వారమని హెచ్చరిక చేస్తూ ఉన్నాము. నిద్రాణమై ఉన్న భక్తులకు, అలాగే పరధ్యానములో ఉన్న భక్తులకు, లౌకిక ఆశల్లో ఐహిక విచారాల్లో మునిగిన వారికి ఇదిగో ప్రభువైన యేసు వస్తున్నాడు, సిద్ధంగా ఉండండి రేప్చర్ వాణి అనే కార్యక్రమం ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాము. మీరు ఈ కార్యక్రమమును చూచి బహుగా ఆశీర్వదింపబడి రెండవ రాకడ కొరకు సిద్ధపడాలని కోరుతున్నాం. అతి గొప్పదైన దీవెన, ఘనమైన దీవెన పెళ్లి కుమారుడైన క్రీస్తు మీకెల్లరకును ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని సెలవిచ్చావు. నీ రాకడ దినములలో రేప్చర్ వాణి అనే కార్యక్రమాన్ని టీవీ ద్వారా మేము అందించడానికి కృప చూపించిన తండ్రి నీకు స్తోత్రములు. రాకడ ఉపదేశములు, రాకడ బోధలు, రాకడ పాటలు, రాకడ గూర్చిన రక్షణ పద్యాలు లోకానికి అందించిన ద్వారా అనేకులైన వారు సిద్ధపడి బుద్ధిగల కన్యకలై మేఘమెక్కు కృప దయచేయమని వరుడై వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి దేవుని ప్రేమ, ఆత్మ దేవుని ఆదరణ మీకెల్లరకు తోడయుండును గాక. ఆమేన్. మరణాత. మీరు విన్న ఈ సందేశాలు మీకు ఎంతో ఆశీర్వాదము, ఆనందము ఇచ్చిందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలు, మీ సందేహాలు ఫోన్ ద్వారా కానీ ఉత్తరం ద్వారా కానీ మాకు తెలియచేయండి. మేము ప్రార్థన చేసి మీకు జవాబు రాయగలము. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నం, బైబిల్ మిషన్, జాయింట్ సెక్రటరీ, కచేరీపేట, 24-8-9/2, కాకినాడ. మరణాత.